అల్లు మీ అమ్మకు చాలరా నిన్ను ముంచేస్తానికి. ఎక్కడుంటే ఇంకా ఎరుకునేలా ఉన్నాం, మన సైడ్ అయిపోతాం. అమ్మా మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హాయ్ రాజా. వీడు వచ్చిండి మావయ్య. ప్రతి బాల్ బౌన్సర్ అయితే ఎవడు మాత్రం ఆడగలరా? సార్ ఆడ సార్. నీ బ్యాట్కో దండంరా బాబు, కొంచెం గ్యాప్ ఎవరా? మై ప్లెజర్ సార్. ఏంటి వాతావరణం చూస్తే పెళ్లి చూపులాగుంది? అవునండి, మీరు చూసే లోపే వేరే వాళ్ళ ద్వారా ఈ సంబంధం వచ్చింది. ఓ ఏయ్, మొత్తానికి లైసెన్స్ తీసుకున్నావు అన్నమాట. కంగ్రాట్స్ రాజా. రాజా నీకు కూడా కంగ్రాట్స్. ఏంటి పెళ్లి కూతురు అలా వెళ్ళిపోతుంది? పెళ్లి కూతురు ఆ అమ్మాయి కదండి, ఈ అమ్మాయి అండి. పెళ్లి కూతురు ఈ అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఎక్కడ ఎందుకుంది? తోడు కోసం వచ్చింది. చాలా మావయ్య లే. రే ఎక్కడికి రా? టీమ్ లీడర్ కోపడుతుందమ్మా. సింధు సారీ సింధు, ఈ ప్రోగ్రామ్ సడన్ గా ఫిక్స్ అయింది. నీకు చెప్తాం అనుకున్నాను. నాకు నిజంగా రావడం ఇష్టం లేదు, కానీ అమ్మ కోసం. అబ్బాయిలు టెన్షన్ పెడితే భలే క్యూట్ గా ఉంటారు కదా. త్వరగా వచ్చే. ఈ అమ్మాయికి ఏమైందిరా? ఎందుకు నచ్చలేదు? నచ్చలేదంటే వదిలేనన్నా. అరే నీకు పెళ్లి చేయడానికి మేము ఎంత కష్టపడుతున్నావు నీకు తెలుసా? ఇప్పుడు ఏం చేయమంటారు? నచ్చకపోయినా పెళ్లి చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏమండి? వదిలేయండి. వాడికి నచ్చకపోతే ఏం చేస్తాం? నచ్చే అమ్మాయినే చూద్దాం. రేపు మన డాన్స్ షో గుర్తుందిగా? యా డాడ్ గుర్తుంది. తప్పకుండా రావాలి, నో ఎక్స్క్యూజెస్. శ్రీ కూడా చెప్పేసి. ఓకే డాడ్, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, లవ్ యూ, బాయ్. ఓకే గైస్, కమ్ ఆన్. శ్రీ రేపే వర్క్ పెట్టుకోకు, డాడీ డాన్స్ షో ఉంది కదా. మనం పెళ్లి చేసుకుందాం సింధు. సింధు ఆగు ఆగు. ఇంకా నా గురించి తెలుసుకోవాలా? ఇంకా ఏం తెలుసుకోవాలి చెప్పు. లీవ్ ఇట్ శ్రీ, ఇది ఆఫీస్. సింధు నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాబ్లం ఏంటి? నీ వల్లే మా అమ్మ నాన్నని మోసం చేసి నీతో ఉంటున్నాను. ఇంకోసారి నా వల్లే అన్నావంటే బాగోదు. నీకు నచ్చింది కదా? నచ్చింది కాబట్టి అడుగుతున్నాను సింధు, ప్లీజ్ మ్యారీ మీ. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. అదే ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటావు, తర్వాత పిల్లల్ని కందాం అంటావు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు నా డ్రీమ్స్ మాత్రమే నా మైండ్ లో ఉన్నాయి. పిల్లంటే లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. పిల్లల్ని పెంచాలంటే మన లైఫ్ డెడికేట్ చేయాలి. అలాంటప్పుడు నా డ్రీమ్స్ ఏమైపోవాలి? ఏంటి సింధు అంత సెల్ఫిష్ గా మాట్లాడుతున్నావు? మరి నా లైఫ్ గురించి కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా. యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ శ్రీ. నేను నీతో గొడవ పడట్లేదు. ఇప్పటికిప్పుడు మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? What are we now? మన పేరెంట్స్ ఆస్తుల్ని పక్కన పెడితే మనం ఏం సంపాదించాం, మనం ఏం సాధించాం? We're nothing. ఇలా పెళ్లి పిల్లలు మంచి జాబ్ అనుకుంటూ ఒక సర్కిల్లో లాక్ అయి లైఫ్ లో హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. కానీ కరెక్ట్ గా చూస్తే అక్కడ ఉండేది కాంప్రమైజెస్ అండ్ అడ్జస్ట్మెంట్స్. I don't want that life. Please understand me. శ్రీ సార్, సింధు మేడం మాట్లాడిన దాంట్లో నిజం ఉంది సార్. అనుకున్నది చెయ్యకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్. అదేం శాంతక్క, నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉన్నావు కదా? హ్యాపీగానే ఉన్నాను సార్. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఒక్కతే కూతురు, బాగా చదువుకుంటుంది. అందరం బాగున్నాం సార్. కానీ నేను కోరుకున్నట్లు నర్సు అవ్వలేకపోయానన్న బాధ మాత్రం లోపల అలాగే ఉంది సార్. ఎప్పటికీ పోదు.
అమ్మా హెడేక్గా ఉంది, కాస్త కాఫీ ఇవ్వా? అమ్మా 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 మీ హెల్త్ చాలా నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. బ్లడ్ లెవెల్స్ అన్ని తక్కువ ఉన్నాయి. రోజు టాబ్లెట్లన్నీ కరెక్ట్ గానే వేసుకుంటున్నాను డాక్టర్. టాబ్లెట్స్ జస్ట్ 25% మాత్రమే. మిగతా అంతా మన చేతుల్లోనే ఉంటుంది. డిప్రెషన్ వల్ల కూడా స్ట్రోక్ వస్తుంది. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఈ మెడిసిన్స్ తీసుకొచ్చేవ్వండి. అమ్మా ఏంటమ్మా ఇది, సడన్ గా ఏమైంది? రాత్రి నిద్రలో అంతా పట్టేసినట్టయిందిరా. నిన్ను లేపుదామని నీ రూమ్ డోర్ కొట్టాను. నువ్వు బాగా అలసిపోయి పడుకున్నట్టున్నావు. నీకు వినపడినట్లేదు. అంతలో కళ్ళు తిరిగి పడిపోయాను. సారీ అమ్మా. నాకేం కాదులేనన్నా, చిన్న ప్రాబ్లమే అన్నారు. నువ్వేం బాధపడుకో. హాయ్ సింధు. హాయ్. ప్రోగ్రామ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్. డాడ్ నిన్ను శ్రేణి కూర్చోమన్నారు. యా, కమింగ్ ఓకే, కమింగ్. సీ యూ. బాయ్. అంతలిసిపోయి నిద్రపోయావురా? పొద్దున్నే లేస్తావు, లేట్ అయిందని గబగబా ఆఫీస్కి పరిగెడతావు. రాత్రి ఎప్పుడో లేటుగా వస్తావు, అలసిపోయానని వెళ్ళి పడుకుంటావు. ఎన్నిసార్లు తను రాత్రులు ఇబ్బంది పడుతూ లేచిందో నీకు తెలుసా? భర్త ఎంత బాగా చూసుకున్నా తల్లికి పిల్లలు బాగేరా సంతోషం. నువ్వు పుట్టినప్పటి నుంచి తనకన్నా నువ్వే దానికి ఎక్కువైపోయావురా. నీ చదువు, నీ ఆరోగ్యం, నీ ఉద్యోగం, ఇప్పుడు నీ పెళ్లి, ఇవే దాని ఆలోచనలన్నీ. కానీ ఇవేవి నీకు కనిపించవురా. ఎందుకంటే నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, కానీ మాతో ఉండట్లేదు. హలో ఎక్కడున్నావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? సింధు, రీజన్స్ చెప్పకు శ్రీ. డాడ్ మరీ మరీ చెప్పారు కదా నీకు, టైంకి రావాలని తెలీదా? హలో 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 శ్రీ. వస్తున్నా. టైంకి రావా? ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్. మనం పెళ్లి చేసుకుందాం సింధు. వెంటనే చేసుకుందాం. నాట్ యువర్ శ్రీ, ప్లీజ్.
నీ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి 6 months 1 year మా అమ్మకి ఒంట్లో బాలేదు సింధు. ఏమైంది? నా కోసం మారలేవా సింధు? అమ్మకి ఏమైందని అడుగుతున్నా కదా. ఏమైతే నీకెందుకు? నువ్వేదో బాధపడుతున్నట్టు. మా అమ్మ ఐసీలో ఉన్నా సరే నన్ను పెళ్లి చేసుకోవా సింధు? అమ్మ ఐసీయూలో ఉంటే తన పక్కనే ఉండి బాగా చూసుకుంటాను, కానీ దానికోసం పెళ్లి చేసుకోను.